అందరికీ నమస్కారం. ఈరోజు శివునికి అతిపెద్ద భక్తులు ఎవరు? అచంచలమైన భక్తి కథలు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శివునికి గల పరమభక్తులలో ముఖ్యుడు నంది. పవిత్రమైన ఎద్దు అయిన నంది బహుశా శివుని అత్యంత ప్రసిద్ధ భక్తుడు. పురాణాల ప్రకారం నంది శిలాద మహర్షికి జన్మించాడు మరియు శివుడు స్వయంగా అమరత్వాన్ని ప్రసాదించాడు. శివుని పాదాల వద్ద నిరంతరం ఉండడం, శివుడు మరియు పార్వతుల దివ్య నివాసమైన కైలాసానికి సంరక్షకుడిగా వ్యవహరించడం ద్వారా నంది భక్తికి ఉదాహరణ. శివుని పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం మరియు సేవ నందిని సంపూర్ణ భక్తి మరియు విధేయతకు చిహ్నంగా మార్చాయి. రెండవ వాడు రావణుడు, రాక్షసరాజు. లంకను పాలించిన 10 తలల రాజు రావణుడు రామాయణంలో తన విరోధి పాత్రకు తరచుగా గుర్తుండే వ్యక్తి. అయితే శివుడి పట్ల అతని భక్తి అంత తెలియదు, కానీ అతని పాత్రలో ముఖ్యమైన అంశం భక్తి. పురాణాల ప్రకారం రావణుడు శివతాండవ స్తోత్రం రచించాడు. ఇది శివుని గొప్పతనాన్ని కీర్తించే శక్తివంతమైన శ్లోకం. శివుని అనుగ్రహం పొందడానికి అతను చేసిన తీవ్రమైన తపస్సు అతని భక్తికి నిదర్శనం. అతనిలో లోపాలు ఉన్నప్పటికీ శివుని పట్ల రావణుడి అంకితభావం భక్తికి శక్తివంతమైన ఉదాహరణగా మిగిలిపోయింది. ఇక కన్నప్ప, వేటగాడి త్యాగం. కన్నప్ప అనే గిరిజన వేటగాడి కథ సామాజిక మరియు ఆచార సరిహద్దులను అధిగమించిన భక్తికి ఒక గొప్ప ఉదాహరణ. కన్నప్పకు శివుడి పట్ల ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది. శివలింగం కళ్ళ నుండి రక్తం కారుతున్నట్లు చూసినప్పుడు అతడు దైవిక బాధను ఆపడానికి వెనుకాడకుండా తన కళ్ళను అర్పించాడు. ఈ నిస్వార్థ భక్తి కార్యం శివుడిని తనను తాను వెల్లడించుకున్న కన్నప్పకు మోక్షం అనగా విముక్తి ఇచ్చేలా ప్రేరేపించింది. కన్నప్ప కథ నిజమైన భక్తి ఆచారాలు మరియు సిద్ధాంతాలకు అతీతంగా హృదయంలో ఉందని హృదయపూర్వకంగా మనకు గుర్తు చేస్తుంది. ఇక మార్కండేయుడు, నిత్యభక్తుడు. మార్కండేయ అనే ఋషి తన భక్తుల పట్ల శివుని కృపకు ప్రతిరూపం. 16 ఏళ్ల వయసులో చనిపోతాననే శాపం నీడలో జన్మించాడు మార్కండేయుడు. శివుని పట్ల అచంచలమైన పూజ అతన్ని మరణం నుంచి కాపాడింది. ఆ దురదృష్టకరమైన రోజున మృత్యుదేవత అయిన యముడు తనను తాను పొందేటప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై యముడిని తరిమి మార్కండేయుడికి శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు. ఈ కథ శివుని రక్షణ స్వభావాన్ని మరియు నిజాయితీ గల భక్తి శక్తిని తెలియజేస్తుంది. బసవుడు, తత్వవేత్త మరియు సాధువితడు. 12వ శతాబ్దపు తత్వవేత్త మరియు రాజనీతిజ్ఞుడైన బసవ శివుని భక్తుడైన అనుచరుడు. ఆయన లింగాయత్ అనే శాఖను కూడా స్థాపించాడు. ఇష్టలింగ రూపంలో శివుని ఆరాధన నొక్కి నొక్కి చెప్పాడు. ఇది అనుచరులు ధరించే వ్యక్తిగత లింగం. బసవ బోధనలు కులరహిత సమాజం, సమానత్వం మరియు స్వచ్ఛమైన ప్రేమ మరియు సేవ ద్వారా శివభక్తిని సూచిస్తాయి. ఆయన జీవితం మరియు రచనలు ప్రభావవంతంగా ఉంటాయి. శివునిపై ఆయనకున్న అచంచల విశ్వాసం నుండి ప్రేరణ పొంది భక్తి మరియు సామాజిక సంస్కరణ సూత్రాలను కలిగి ఉంటాయి. ఇక సుందరర్, కవి భక్తుడు. శివునికి అంకితమైన సాధువుల్లో ఒకరైన సుందరర్ శివుని పట్ల లోతైన ప్రేమ మరియు భక్తిని వ్యక్తపరిచే కవితా శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. తమిళ శైవ నియమావళిలో భాగమైన ఆయన కూర్పులు దైవిక ప్రేమ, మానవ అసంపూర్ణత మరియు శివుని యొక్క దయ వంటి ఇతివృత్తాలను ప్రతిధ్వనిస్తాయి. దైవిక జోక్యాలు మరియు అద్భుతాలతో నిండిన సుందర జీవితం తన భక్తుల పట్ల శివునికి ఉన్న అపరిమిత కరుణకు నిదర్శనం. ఇలా చెప్పుకుంటే ఎందరో శివుని గొప్ప భక్తుల కథలు ఉన్నాయి.
కాలాతీత కథనాలు ఉన్నాయి. ఇవి భక్తి యొక్క విభిన్న మార్గాలను, విధేయతను, త్యాగాన్ని, తపస్సును, ప్రేమ ద్వారా వివరిస్తాయి. ప్రతీకవాదం మరియు నైతిక పాఠాల్లో సమృద్ధిగా ఉన్న ప్రతి కథ వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రేరేపిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది. శివుడు తన అంత కరుణతో అన్ని రకాల నిజాయితీ గల భక్తిని స్వీకరిస్తాడు. భక్తుల మాదిరిగానే దైవిక మార్గం కూడా వైవిధ్యమైంది అనే నమ్మకాన్ని తెలియజేస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.